నమస్తే, వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయిని వ్యాఖ్య. బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని వెల్లడి. పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేన కమిటీల నిర్మాణం కూర్పుపై కసరత్తు చేస్తున్న జనసేనాని. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవటం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతికి సీఎం, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబా సందేశంతో కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు. मैं श्री सत्य साई बाबा जी की पूर्ण स्मृति को सादर नमन करती हूँ. सत्य साई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयों में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रही है. मैं बहुत भाग्यशाली हूँ. 2 साल पहले 2023 में इस सभागृह में और श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था. मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ 5 సూత్రాలను సత్యసాయి బాబా చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని అన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. త్రాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని అన్నారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి త్రాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారని ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ అదే స్ఫూర్తిని సత్యసాయి బాబా భక్తులు కొనసాగించడం తమకు సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయి బాబా ట్రస్ట్ ఆదుకుంటుందని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందని అన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయి బాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.5 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదని అన్నారు. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. Respected sisters, brothers and devotees from India and across the world. It is a matter of deep joy
and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri Sathya Sai Baba. This is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service, and universal peace. Bhagavan Sai Siddhantam can be explained by love all, serve all, and help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema, and Ahimsa. If every individual, every institution, and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. Though the Sathya Sai through the Sathya Sai Central Trust and the allied institutions, Bhagavan created a unique model of service, free, high-quality, value-based education from primary to PhD, free world-class health care and doctors-free service, major drinking water supply projects, voluntary service, Sri Sai Sevakulu. Here I am seeing even devotees. I remember his days of bhajans and preachings here. Same discipline devotees are maintaining. I am very happy about it. All croropatis, their children they used to send to spend some time here to service people. I have seen with my own eyes. Even big business houses send their children to serve ordinary devotees here, serving the devotees by giving plates, by serving, by cleaning. That is the dignity of service he has taught. These free services are all offered without discrimination of caste, creed, religion, or nationality. Now, very good organization, 140 countries, and also branches more than 2,000. Number-wise, only registered 750,000 volunteers. No organization is having this type of strength. Today, we are launching the Sri Sathya Sai Tribal Women Health Care Program. This initiative focuses on delivering health care, both preventive and curative tribal women. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు ఉన్నారని, పార్టీపై హైకమాండ్ భావిస్తుందని చెప్పారు. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీ శ్రేణులు అందిస్తున్న సూచనలు జనసేన హైకమాండ్ నమోదు చేస్తున్నారు. పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలో రాజకీయ ప్రసంగాలు, జెండాలను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో విద్యార్థి యువజన సంఘాల ఐకాస నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. వారు 11 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ప్రైవేటు కళాశాల ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 4,200 కోట్లు పెండింగ్ లో పెట్టిందని, ఆ సొమ్మును సైతం ఆర్థిక వెసులుబాటు చూసుకొని దశల వారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. విద్యా సంస్థల పనివేళలు పూర్తయ్యాక రాజకీయేతర సమస్యలను విన్నవించడానికి విద్యార్థి సంఘ నాయకులకు ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఆధునిక యుగంలో యువతను దారి తప్పించి ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశను చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ప్రచురించబడిన యువజన మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక యుగంలో యువతను దారి తప్పించి ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశను చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్యా, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక వీడియో దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈ పత్రిక మార్గదర్శక పాత్ర పోషిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మాస పత్రికను రూపొందించిన బృందాన్ని మంత్రి అభినందిస్తూ యువత కోసం మంచి కార్యక్రమాలు, ఉపయోగకరమైనటువంటి మార్గదర్శకాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఏవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందుంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి కొట్టుకొని పోకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాసపత్రిక గట్టిగా పనిచేస్తుంది. ఇందులో ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్లోకి తీసుకొని పోయి యూత్లో ఒక అవేర్నెస్ను క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదు అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జనవరి నుంచి రాజధాని ప్రాంతం 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాయనపూడిలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఐడి అధికారులు పాల్గొన్నారు. అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై కమిటీ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని,
6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కేవలం 719 ఎకరాలకు మాత్రమే ఫ్లాట్లు కేటాయించవలసి ఉందని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పోరాటాలు, త్యాగాలు ఎవరూ మర్చిపోలేదని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయని, కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అని అన్నారు. జరీబు మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందని అన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్లో ఉందని, లంక భూముల ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదని అన్నారు. అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని, ఆ సమస్యను 9 రోజుల్లోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు సిఆర్డి అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతుంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి. ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటన్నిటికి కూడా, లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారు, అందరూ సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు చేస్తాం.
4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆమె మొదటి రోజు పర్యటనలో రామకుప్పం మండలం చెల్లిగానిపల్లె వద్ద ఓ బీసీ మహిళ చేసిన అభ్యర్థనను మన్నించి వాళ్ళ ఇంటికి వస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. చెల్లిగానిపల్లిలోని పార్టీ కార్యకర్త లక్ష్మ ఇంటికెళ్లి వారిని ఆశ్చర్యపరిచారు. భువనేశ్వరిని సాదరంగా వారు ఆహ్వానించి చీర సారీలు బహుకరించారు. ఈ సందర్భంగా లక్ష్మ కుటుంబ సభ్యులు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆమె ఆరా తీశారు. అల్పాహారం తీసుకుని తిరిగి ప్రయాణమయ్యారు. నేను అందుకే కదా రామా మా ఇంటికి నీళ్ళన్నా తీసుకుందుకు నాకు ఆనందం అయిపోయి కదా మనముడు కూతురు బిడ్డ ఈ పాప నా కూతురు కుప్పానికి ఇచ్చిందా మా కొడుకు పెద్ద కొడుకు చాలా సంతోషం. చెప్తున్నారు ట్రైనింగ్ అయ్యారా? కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. రచయితలు, కళాకారులు కళను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వరిల్లుతుందని అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కార్టూన్లు పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తరగని వనరులాంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కోహన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తమ్ములపల్లి వారి కళాక్షేత్రం నందు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధాప్రసాదులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సంస్కృతి, రచనా కళా సంపదలు భావితరానికి తరగని వనరులు లాంటివని అన్నారు. రచయితలు, కళాకారులు కళను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజ్వలిల్లుతుందని అన్నారు. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులు ప్రోత్సహించేందుకు కథలు, కవితలు, కార్యాల పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కన్వీనర్ కల్విశ్రీ ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా తెలిపారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవుల, రచయితలు, కళాకారులకు పుట్టినిల్లు వంటిదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు కావటం, జ్ఞానపీఠక అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద, కూచిపూడి, భరతనాట్య కళాకారులు, రచయితలు, కవులు, సినీరంగ కళాకారులు పుట్టినటువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. తెలుగు భాష ఔన్నత్యానికి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగాన్ని ప్రాధాన్యతనిచ్చి కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది 2 రోజులు జరిగే ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి రాష్ట్రం నుంచి అలాగే దేశాల నానా ప్లేసెస్ నుంచి చాలామంది కవులు, రచయితలు, అలాగే కార్టూనిస్ట్స్, కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సహృదయంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ కళని, వాళ్ళ ఆలోచనల్ని
తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జిల్లాలో జరగడం చాలా ఆనందదాయకము. ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి దీన్ని మనము కార్యాచరణకు తీసుకురావడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇటువంటి కార్యక్రమాన్ని మరెన్నో మన జిల్లాలో చేసి ఇక్కడ కళకి అలాగే సంస్కృతికి ప్రోత్సహించేలాగా, అలాగే యంగ్ జనరేషన్స్ ఈ కళా సంస్కృతి ఆర్ట్స్ గురించి ఆలోచించేలాగా, దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేదానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ సమాచారాన్ని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నడపడానికి మీరందరూ సహకారం అందజేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారి ప్రోత్సాహంతో మల్లెతేగ కరిమశ్రీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషదాయకం. తెలుగు జాతిది మహోన్నతమైన నాగరికత వైభవం, సాంస్కృతిక వైభవం, భాషా వైభవం అన్న 2500 సంవత్సరాల మహోన్నత చరిత్ర తెలుగువారిది. అయితే ఈ రోజున పరభాష, పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క, మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలు తెలియజేయడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది. చాలా బాధాకరమైన విషయం. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి, భాష ఎప్పుడు నశిస్తుందో జాతి ఎప్పుడు నశిస్తుంది. సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి. ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు కూచిపూడి నాట్యం. అలాగే కర్ణాటక సంగీతంతో కూడా తెలుగు కృతులతోనే ఉంటుంది. ఏ భాష ఏడైనా కూడా కర్ణాటక సంగీతాన్ని పాడాలంటే, త్యాగరాజ కృతులు పాడాలంటే తెలుగులోనే పాడాలి. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన భాష తెలుగు భాష. అందుకే అరవజాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన భాష తెలుగు భాష అని చెప్పి రాయప్రభు సుబ్బారావు గారు కీర్తించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి అని వ్యాఖ్య. బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని వెల్లడి. పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేన కమిటీల నిర్మాణం కూర్పుపై కసరత్తు చేస్తున్న జనసేనాని. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.